యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇదిన వాక్య నిమిత్తం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకుల విశ్వాసమునకు లోబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, పెద్దలారా, చిన్నలారా, తండ్రి సమానులైన వారులారా, తల్లి సమానులైన వారులారా, యవనస్తులారా, పిల్లలారా, పెద్దలారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అని దేవుని వాక్యం రాయబడింది. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్పుతున్నాను. క్రీస్తు సంఘాలైనా, జీవముగల దేవుని సంఘాలైనా, దేవుని సంఘాలైనా, యేసుక్రీస్తు సంఘాలైనా, పేరైనా కానీ విశ్వాస గృహంలో వారైనా మీకు వందనాలు చెప్తున్నారు. ప్రార్థన మందిరాల వారు మీకు శుభాలు తెలియజేస్తున్నారు, వందనాలు తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు వందనాలు చెప్పాను, మీరు కూడా వందనాలు చెప్పారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం. దేవుని మాటలు విందాం మన జీవితానికి ఆశీర్వాదకరం. ఓ నూతనమైనటువంటి దినములో మనం ప్రవేశించాం. మనం అపోస్తుల కార్య ధ్యానాల్లో ఉన్నాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయ ధ్యానంలో ఉన్నాం. ప్రభు కృపను బట్టి ఇప్పటివరకు 9 సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. ఇది 10వ సందేశం. మనము ఆగస్టు నెలలోకి వచ్చాం. ఈ ఆగస్టు నెలలో మనం 7వ అధ్యాయాన్ని కూడా కవర్ చేసేస్తాం. ఇక తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 4 నెలలు అనగా 120 రోజులు. 120 రోజుల్లో మనం 22 అధ్యాయాలు కవర్ చేయాలి. అది ఎలా కవర్ చేస్తామో తెలియదు. అలాగని పలాని రోజుకే ముగించాలని మనకేమి డెడ్ లైన్స్, గడువులు ఏమి లేవు. మనం కొద్దిగా అటు ఇటుగా 1-2 నెలలు కూడా మనం జనవరి, ఫిబ్రవరి కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న మనం ఆలోచించిన విషయాలు, నిన్నటి ఎపిసోడ్లో నిన్న మీలో కొంతమంది వినుంటారు. అయినప్పటికీ మీకు కొద్దిగా గుర్తు చేయడానికి, కొద్దిగా రిమైండ్ చేయడానికి, బలహీనమైన మతం. బలహీనమైనటువంటి మతము ఏమవుతుంది? దానికి ఏమవుతుంది? ఏం కాదా? బలహీనమైన వ్యక్తికి ఏమవుతుందండి? బలహీనమై 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 ఇక అతను చనిపోతాడు. చనిపోయే అవకాశం. బలహీనమవుతున్నాడు అంటే దాని అర్థం ఏదో వ్యాధి, ఏదో రోగం అతన్ని బాధిస్తుంది అని అర్థం. స్తోత్రం. హల్లెలూయా. బలహీనమైపోయే వాళ్ళుగా ఉండకూడదు, బలమైన వాళ్ళుగా ఉండాలి. దావీదు కుటుంబంలాగా ప్రబలాలి, బలంగా మారాలి. సౌలు కుటుంబంలాగా నీరసిల్లిపోవడానికి లేదు. రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవడానికి హేతు ఏంటి? కారణం ఏంటి బాబు? మాకు అర్థం కావట్లేదు. వాట్ ఇస్ దిస్ మిస్టరీ? నీ మనసులో ఏముంది? అసలు నీకు ఏమైంది? ఏం దిగులు పెట్టుకున్నావు? ఏమైందిరా నాయన అని ఒకతను అడిగాడు. మన రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవడం ఏంటి? అసలు చిక్కుకొని పోవడం ఏంటి? బలహీనపడిపోవడం ఏంటి? అసలు ఏంటి ఇదంతా? రేపు మీ నాన్నగారు వచ్చి చూసినప్పుడు, నువ్వు బలహీనుడిగా కనిపించినప్పుడు నిన్ను పర్యవేక్షిస్తున్న వాళ్ళని గద్దించే అవకాశం ఉంది, శిక్షించే అవకాశం ఉంది కదా. మనం ఆలోచిస్తున్న విషయాలు బలహీనమైపోయిన మతం యూదా మతం. ఎవరు ప్రపంచం మొత్తం మీద యూదా మతం చాలా తక్కువ శాతం. నంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి క్రైస్తవత్వం, తర్వాత ఇస్లాం, తర్వాత వేరు వేరు మతాలు. యూదా మతం ఒక మైనారిటీగానే ఉంది. ఒకప్పుడు బలంగా ఉన్న మతం క్రమక్రమంగా బలహీనమైపోయింది. ఒకప్పుడు భారతదేశంలో బౌద్ధ మతం బలంగా ఉంది, ఎక్కువగా ఉంది. బౌద్ధ మతస్థులు క్రమంగా అది బలహీనమైంది. మతాలు బలహీనమైపోతుంది.
కొన్నిసార్లు అవి జీరో లెవెల్కి వచ్చినప్పటికీ, లేదంటే మతాలన్నీ జీరో లెవెల్కి వస్తున్నాయని నేను చెప్పలేదు, చాలా లో స్థాయికి వచ్చి మళ్ళీ పైకి లేస్తాయి. పడిపోయినటువంటి కెరటంలాగా మళ్ళీ పైకి లేస్తాయి. పడిపోయిన స్థితిలోనే కెరటం ఉండదు. సముద్రం యొక్క ఆ ప్రవాహాన్ని బట్టి అది పైకి ఎగస్తుంది, మళ్ళీ కిందపడుతుంది. సముద్రం అంతా ఆట ఆడుతున్నట్టుగా ఉంది, అలలతో ఆట ఆడుతున్నట్టుగా ఉంది. పడుతూ లేస్తూ ఉన్నటువంటి కెరటాలు. జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది పరిస్థితి. పడిపోతూ లేస్తున్న అనుభవాలు. జీవితాంతం నిలబడినట్టుగా లేచినట్లుగా మనం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు పడిపోతాం, తగ్గిపోతాం. మనం అనేకమైన విషయాలు తగ్గిపోతున్నాం. శక్తి లేకపోవడం వల్ల, శక్తిని పొందకపోవడం వల్ల, శక్తిని ఎరగకపోవడం వల్ల బలహీనమైపోయింది. మిగతా శతాబ్దాల్లో కూడా బలహీనమైపోయిందని చెప్పడం కాదు నా ఉద్దేశం. ఆ మొదటి శతాబ్దములోనే ఆ మతం రైజ్ అయినట్టుగా కనిపించిన మతము ఎందుకు డౌన్ అయింది? యూదా అనే వాళ్ళ ఉద్యమాల యొక్క ప్రభావము యూదా మతం మీద పెద్దగా కనిపించలేదు. ఆ మతానికి అదొక థ్రెట్ ఏమో, అది భయపడ్డారు. ఏమో మరి వీళ్ళ వల్ల, ఈ కొద్దిమంది మనుషుల వల్ల మన మతం లేకుండా పోతేమో, మతం దెబ్బతినిపోతుందేమో, అంతరించిపోతుందేమో అనుకున్నారు. కానీ అంత అలా జరగలేదు. యేసు ప్రభు యొక్క మార్గం మీద పెద్దగా మంచి అభిప్రాయం లేదు. సరే ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేస్తారు మనల్ని అని అనుకున్నారు. ఆ మార్గము, మొదటి శతాబ్దంలోని క్రైస్తవ మార్గము యూదా మతానికి ఒక చావు దెబ్బను కొట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శక్తి లేకపోవడం వల్ల బలహీనమైపోయిందని, అభివృద్ధి చెందకపోవడం వల్ల, ప్రోగ్రెస్ లేకపోతే ఎలాగా? ఇద్దరు కావాలి వాళ్ళు, నలుగురు కావాలి, నలుగురు ఉన్నవాళ్ళు 8 మంది కావాలి, 8 మంది ఉన్నవాళ్ళు 16 మంది కావాలి. చాలా స్తోత్రం, హల్లెలూయా. అభివృద్ధి చెందకపోవడం. యవనస్తుడా, ఓ తిమోతి, నీ అభివృద్ధి అందరికీ, కొందరికి కాదు అందరికీ తేటగా కనపడింది. క్లియర్గా చూడాలి, క్లియర్గా అబ్బో తిమోతి బాగా డెవలప్ అయ్యాడండి బ్రదరు, తిమోతి బ్రదరు. పోనీలేండి, అయ్యగారులాగా కాకపోయినా కాస్తైనా తిమోతి బ్రదర్ డెవలప్ అయ్యాడండి. తిమోతి బ్రదరే కాదు, టైటస్ బ్రదర్, ఇంకా ఇతర బ్రదర్స్, ఇతర సోదరులు, ఈ శిష్యులు, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ డెవలప్ అవుతున్నారండి, అభివృద్ధి చెందుతున్నారండి అని చెప్పుకోవాలి. అభివృద్ధి చెందకపోవడం వల్ల. మూడోది, పరిశుద్ధాత్మ అనుభవం లేకపోవడం. No power of the Holy Spirit. పరిశుద్ధాత్మ అనుభవం లేదు. అంటే అక్కడక్కడ కొంతమంది ఎవరో ఒకరు ఆత్మానుభవం, మాకు ఆత్మ ఉందండి. ఈ మధ్యకాలంలో ఒక ఆంటీ గారిని కలిసినప్పుడు, కేరళ నుంచి వచ్చిన ఆంటీ గారు ఆమె చెప్పారు, నేను పరిశుద్ధాత్మ అనుభవము అనేటువంటి అనుభవాన్ని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని నేను పెంతెకోస్తులోకి వెళ్ళిన తర్వాత పొందలేదు. నేను కేరళలో ఉన్నటువంటి మార్తోమా అనే డినామినేషన్లో ఉన్నప్పుడే పొందుకున్నానని చెప్పిన ఒక మంచి సాక్ష్యం. అక్కడ పెద్దగా ప్రాధాన్యత లేకుండా, పెద్దగా పట్టించుకోకుండా ఉన్నటువంటి అనుభవము ఆ ఆంటీ గారికి కలిగింది. అనుభవము కలిగిన ప్రజల మధ్యలోనే అనుభవం కలుగుతుంది అనుకోవడానికి వీలేదు. అనుభవం ఎక్కడైనా కలగవచ్చు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీకు అనుభవం కలగవచ్చు. పరిశుద్ధాత్మ అనుభవం, ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాట్ ఫీలింగ్, ఫీలింగ్. స్తోత్రం, అలా చెప్తున్నాను, నాట్ ఫీలింగ్, ఫీలింగ్. ఈ రోజుల్లో చాలా మందికి ఫీలింగ్ ఉంది. నాకేదో చెమట పట్టినట్టుందండి, నాకేదో షాక్ కొట్టినట్టుందండి, నాకేదో వేడిగా. దిస్ ఈజ్ నాట్ ఫీలింగ్, దిస్ ఈజ్ ఫీలింగ్. ఫీలింగ్లో ఉండాలి కానీ ఫీలింగ్లోంచి బయటికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది స్తోత్రం,
పరిమిత తత్వం, పరిమితంగా ఉండడం. 11 గోత్రాలని పక్కన పెట్టేశారు. ఒక్క గోత్రం మాత్రమే యాజకత్వంలో బాధ్యత తీసుకుంది. మిగతా 11 గోత్రాల వారికి ఆశ ఉన్నప్పటికీ మేము చేస్తే బాగుంటుంది, ఏం వాళ్ళేనా, వాళ్ళు చేస్తున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, మనం ఏమి రావాలి. మనం ఆలోచిస్తున్న విషయం పరిమితం. యూదా గోత్రమా? లేదు, మీకు లేదు ఛాన్స్. ఇస్సాకరు గోత్రం, గాదు గోత్రం, షిమ్యోను, నో, ఈ గోత్రాలు, రూబేను గోత్రం, నో, లేదండి. ఓన్లీ ఒకే ఒక గోత్రం, ఒకే ఒక్క గోత్రం, అది లేడీ గోత్రం. వీళ్ళకి యాజకత్వం. ఆ యాజకత్వం పరిమితంగా ఉండడం వలన, కానీ కొత్త నిబంధన విధానములో అనగా యేసుక్రీస్తు మార్గములో మనందరము రాజులమైన యాజక సమూహమైన, రాజులైన యాజకులు. We are being made as royal priesthood. మనం ఎలా అయ్యాం? పాత నిబంధన యాజకుల్లాగా తలపాగా ధరించి వెలగలిగినటువంటి వర్ణ వస్త్రములు ధరించుకొని ఉండడం గురించి కాదు నేను మాట్లాడేది. అలా సరైన లేదు. మనం క్రీస్తు యేసును ధరించుకున్నాం, దీన మనసు అనేటి వస్త్రాన్ని ధరించుకున్నాం. మనం ఆలోచిస్తున్న విషయాలు బలహీనపడడానికి కారణాలు లేవా? ఓటమి చెందారు, నీకు అర్థం కావడం చెప్తాను. ఒక మ్యాచ్ ఇండియా ఓడిపోయింది. కూర్చొని తీరిగ్గా కూర్చొని విశ్లేషించుకోరు మనం ఎందుకు ఓడిపోయాము. యూట్యూబ్లో అక్కడెక్కడ చిన్న వీడియోస్ పెడతారు. గత మ్యాచ్ ఇండియా ఓడిపోవడానికి ఉన్న 3 కారణాలు, గత మ్యాచ్ ఇండియా ఓడిపోవడానికి ఉన్నటువంటి 4 కారణాలు, 5 కారణాలను పెట్టరా? ఏం చెప్తున్నానంటే బలహీనమైపోతుంది మతం. బలహీనులను కలిగిన మతం బలహీనమైపోతుంది. ప్రభు చేత బలపరచబడే వాళ్ళు ఉంటున్నట్టు విధానము, మార్గము అది బలపడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి నేను మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం, నిన్న ధ్యానించుకున్న లేఖన భాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ఈరోజే కాదు, రేపు కూడా మనం దీన్ని ధ్యానించుకోబోతున్నాం. హల్లెలూయా. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనము గత 3 ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. తర్వాత నిన్నటి ఎపిసోడ్లో 7వ వచనాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఈ వచనంలోంచి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యూదేయులలో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేక విశ్వాసములకు లోబడేది. ఏం జరిగింది? రేపటి మొదటి భాగం, దేవుని వాక్యము ప్రబలమై. ఏమైంది? The word of God was expanded, extended. సాగదీయబడినట్టు అయింది. అది అంటే విత్తనాన్ని సాగదీశామని కాదు, లేదా వాక్యాన్ని సాగదీశామని కాదు. వాక్యము విత్తనము, జీవాన్ని కలిగిన విత్తనము, పుచ్చు విత్తనం కాదు. భూమిలో పాతి పెడితే మొలకెత్తుతుంది. పంచుల్లోనో అక్కడో ఇక్కడో ఉంచితే మొలకెత్తకపోవచ్చు, కానీ దానికి సాయిల్ దొరికిందనుకోండి, అది మొలకెత్తుతుంది అంతే. దానికి కాస్త నేల దొరికిందనుకోండి, మొలకెత్తి తీరుతుందంటే. గాల్లో అది మొలకెత్తే అవకాశం లేదు, అది మట్టిలో మొలకెత్తుంది. మట్టిలో దాచబడినప్పుడు అది మొలకెత్తుంది. సో మనం ఆలోచిస్తున్న విషయాలు, వాక్యము ప్రబలమై. దేవుని వాక్యం ఏమైందట? బలహీనమైపోయి. దేవుని వాక్యం ఫలించక కాదు, అది రాతి నేల మీద పడింది, ఫలించే దానికి అవకాశం లేకుండా వచ్చింది. వేర్లు వచ్చాయి, ఫలించే అవకాశం ఉన్నట్టుగా అనిపించింది. అక్కడ వెత్తకూడదు, అక్కడ విత్తారు. త్రోవ పక్కన విత్తారు, పక్షులు ఎత్తుకున్నాయి. ముళ్ళ పొదల మధ్యలో విత్తారు.
రేపు కోతకాలంలో కొయ్యాలి, అప్పుడు ముళ్ళ పొదల మధ్యలో ఎలా విత్తుతాం? అలా విత్తకూడదే అని అనుకోలేదు. సరే పోతే పోయిందిలేండి, అవి వస్తాయో లేదో అనుకున్నారు. కానీ ఆ ముళ్ళు వాటిని అణిచివేసాయి. నిన్ను అణిచివేసే ముళ్ళు ఉంటాయి, కొన్ని ఉండవా? మనల్ని తొక్కి పెట్టేటువంటి ఉక్కు పాదాలు ఉండవా? మనల్ని విమర్శించే వ్యక్తులు ఉండరా? ఏదో సామెత చెప్పినట్టుగా, ఏదో కథలో చెప్పినట్టుగా, ఒక పాత్రలోని పీతలు, ఎండ్రకాయలు, క్రాప్స్ వేసినా కానీ ఏవి పైకి పోయి దాటిపోయి ఆ పాత్రను దాటి రావడం లేదట. కారణం ఏంటంటే ఎక్కుతున్నటువంటి ఆ పీతను ఇంకో పీత వెనకాల పీత లాగుతుందట. పైకి ఎక్కేవాడిని మనం కిందకి లాగుతుంటే మనము పైకి ఎక్కే అవకాశం లేదు ఇప్పటికీ. వాడికి కాస్త పుష్ ఇచ్చామనుకోండి, ఎక్కవయా వెళ్ళు, నువ్వు వెళ్ళిన తర్వాత నన్ను ఎవడో ఒకడు ఎక్కిస్తాడు, మెల్లగా అందరం బయటపడతాం. ఎందుకు దీంట్లో ఉండాలి అనుకోండి. నేను పోకపోయినా పర్లేదు, అవతలోడు పోవడానికి వీల్లేదు. ఇది మన ఆలోచన. నేను బాగుపడకపోయినా పర్లేదు, అవతలోడు బాగుపడడానికి వీల్లేదు. ఇదేగా మనిషి యొక్క ఆలోచన. ఇది కేవలం క్రైస్తవుల యొక్క ఆలోచన, కామన్ ఆలోచన ఇది. మన విధానాలు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. దేవుని వాక్యం ఏమైంది? నిర్వీర్యమైంది, నిరర్థకమైంది అని కాదు. దేవుని వాక్యము ప్రబలమై, స్తోత్రం హల్లెలూయా, అది 30 గాను 60 గాను 100 గాను ఫలించింది. ఆ ఫలింపును చూసి రైతుకి ఎంత సంతోషం. ఎన్ని రోజులు చూసినా భూమిలోంచి మొలక రాలేదు, బాగా మొలకొచ్చింది. కోత కోయడానికి ముందుగా విస్తారమైన వర్షం వచ్చింది, వడగండ్లు పడ్డాయి, మొత్తం పైరు కంకి డ్యామేజ్ అయిపోయింది. రైతుకి ఎంత వేదన. మనం ఆలోచిస్తున్న విషయాలు, దేవుని వాక్యము ప్రబలమైంది. ప్రబలమై ఏం జరిగింది? దేవుని వాక్యం ఏం చేసింది? 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. చాలే. శిష్యుల సంఖ్య యెరూషలేములోనే కాదు, ఎక్కడైనా పెరగగలదు. ఏంటంటే, మరి నన్ను మట్టిలో వేసేసారు, నన్ను బంగారంలో పాతి పెట్టవచ్చు కదా, నన్ను వెండిలో పాతి పెట్టవచ్చు కదా అని విత్తనం అడగదు. విత్తనాన్ని అందరూ తొక్కేటువంటి నేలలో పాతి పెట్టినప్పటికీ కూడా విత్తనానికి ఆప్షన్స్ లేవు, చాయిస్ లేవు. నన్ను పలానా చోట వెబ్ ఆప్షన్స్ ఉన్నట్టుగా, పలాని కాలేజ్ అని వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్లో మన పిల్లలు పెట్టుకుంటున్నట్టుగా ఈ ఆప్షన్స్ లేవు విత్తనానికి. మీకు ఆప్షన్స్ లేవు, ఆబ్లిగేషన్స్ ఎక్కువనే ఉన్నాయి. ఆరాధించాలి, వెబ్ ఆప్షన్లుగా ఆరాధించవచ్చు, ఆరాధించకపోవచ్చు. నో, ఆరాధించాల్సిందే, మారు మనసు పొందాల్సిందే, దేవునికి ఇవ్వాల్సిందే, దేవుని బిడ్డలతో కలిసి ఉండాల్సిందే. స్తోత్రం. 1 శిష్యుల సంఖ్యను పెంచింది. స్తోత్రం. ప్రబలిన దేవుని వాక్యం, దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఫలితం ఏంటి అంటే శిష్యుల సంఖ్యను పెంచింది. ఇట్ మల్టిప్లైడ్ ద నంబర్ ఆఫ్ ద డిసైపుల్స్. పిండిలో ఎంత పిండి అయినా కానీ దానిలో దాచి ఉంచిన పులిపిండి, దానిలో దాచి ఉంచిన ఈస్ట్, అది ముద్దలంతా ఏం చేస్తుంది? పులి చేస్తుంది. 1 లీటరు 2 లీటర్లు పాలు ఉన్నాయి, 4 చుక్కలు పులిసినటువంటి పుల్లటి ఏమంటారు తోడు దాన్ని వేసామనుకోండి, ఉదయం అయ్యేసరికి మొత్తం పులిసిపోతుంది, స్ప్రెడ్ అయిపోయింది. దేవుని రాజ్యం కూడా అంతే. ప్రబలమైన దేవుని వాక్యము, ప్రబలమైన వాక్యము ప్రభు యొక్క శిష్యులను పెంచింది. 2వ విషయం, ఇదే వచనంలో చివరి భాగంలో, మరియు యాజకులలో ఏం జరిగింది? యాజకులకు మత మార్పిడి కలిగింది. సామాన్యులకు మత మార్పిడి చేయడం అంటే మనం సులభం కావచ్చు. మీరు ఆదివాసుల దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే గిరిజన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు మారిపోతున్నారు అని బాధపడుతున్నారు. ఇప్పుడు ఎవరు మారింది? యాజకులందరికీ డబ్బులు ఇచ్చింది ఎవరు? పేతురు యోహాను తీసుకుపోయి ఒక్కొక్క యాజకులు డబ్బులు ఇచ్చి, మీకు 50,000 ఇస్తాం, 1,00,000 రూపాయలు ఇస్తాం, మీరు ఈ మతంలోకి రండి, మీకు భోజనం పెడతాం, మీకు బట్టలు ఇస్తాం అని అనలేదుగా.
వాలంటరీగా జరిగిందిగా. వాలంటరీగా మత మార్పిడి జరిగింది, మనం ఏం చేయలేము. కానీ బలవంతంగా మత మార్పిడి చేస్తే తప్పు కాదు. హైందవ మతంలో నుంచి క్రైస్తవత్వంలోకి కానీ, క్రైస్తవత్వం నుంచి వేరొక మతంలోకి కానీ చేయడం అనేది, బలవంతంగా చేయడం అనేది 100% తప్పు. వాలంటరీగా జరిగింది, మనం ఏం చేయగలం? హల్లెలూయా. యాజకులు మత మార్పిడి చేశారు. యాజకులు మతాన్ని మార్చుకున్నారు, మతానికి స్వస్తి పలికారు. వద్దండి, మాకు వద్దండి, అదొద్దు, ఆ మతం వద్దు మాకు. యూదా మతం అంటే అసహించుకోవడం ఆరంభించారు. మూడోది అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 20వ వచనం. ఏమైంది? ఎంత ప్రభావం లేదా? దానివల్ల ఏం జరిగింది? ముందు వచనాల్లో 19వ వచనంలో మాంత్రికులందరూ ఏం చేశారు? ఏం చేయలేదా? మెజిషియన్స్, బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు, చేతబడులు చేసేవాళ్ళు, మాంత్రిక అకల్టిక్ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళకి ఏమైంది? మరియు విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి వాటిని కాల్చివేసి. మాంత్రిక విద్యలో డిప్లొమా చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు అందరూ ఏమైపోయారు? మాంత్రిక విద్యను అభ్యసించిన వారు మాంత్రికులు మారారు. మాంత్రికులను మార్చింది దేవుని వాక్యం. స్తోత్రం. శిష్యుల సంఖ్యను పెంచింది దేవుని వాక్యం. యాజకులను మతం మార్చింది దేవుని వాక్యం. మాంత్రికులను కాల్చేటట్టు చేసింది. వాళ్ళే స్వయంగా వాళ్ళ పుస్తకాలు తగలబెట్టుకున్నారు. ఏమంటే అంతేగా? వాళ్ళు పోయి వేరే వాళ్ళ పుస్తకాలు తగలబెట్టారని కాదు. మాంత్రికులు పోయి యూదా మతస్థుల పుస్తకాలు తగలబెట్టారు, మత పుస్తకాలు, మత గ్రంథాలు తగలబెట్టి ధర్మశాస్త్రం యొక్క కాపీలు తగలబెట్టారని కాదు. ఇతరుల పుస్తకాలని కాల్చడం కాదు, బైబిల్స్ కాల్చడం కాదు. దుర్బోధలు ఉన్నటువంటి పుస్తకము దేన్నైనా కాల్చాల్సిన అవసరం ఉంది. అసలు పుస్తకాన్ని కాల్చాల్సిన అవసరం కూడా ఏముందండి? వదిలేయడమే, పారేయడమే, వద్దనుకోవడమే, దాన్ని చదవకుండా ఉండడమే, దాన్ని పట్టించుకోకుండా ఉండడమే. అది చేయకుండా ఈ రోజులో కొంతమంది మత ఛాందసవాదులు బైబిల్ తగలబెడుతున్నారు. బైబిళ్ళు తగలబెడతారు సరే, బైబిల్లో యొక్క సారాంశము నిండిన మనుషుల్ని మీరేం చేయగలరు? మీరేమీ చేయలేరు. బైబిల్ని తగలబెట్టడం వల్ల మిమ్మల్ని మీరు తగలబెట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. బైబిల్ని కాల్చొద్దు. మతోన్మాదులైన వాళ్ళు, క్రైస్తవేతరులు బైబిల్ని కాల్చారు, కానీ ఇంతవరకు ఏ క్రైస్తవుడు ఇతర మత గ్రంథాన్ని కాల్చిన చరిత్ర లేదు. ఏ క్రైస్తవులైనా ఖురాన్ తగలబెట్టి, ఏ పాస్టర్ అయినా ఖురాన్ తగలబెట్టి, ఏ పాస్టర్ అయినా భగవద్గీత భారతాలు తగలబెట్టడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. తగువులను పెంచేదే కానీ తగలబెట్టడం అనేది దేనికి పరిష్కారం కాదు. పుస్తకాలు తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు, తగలబెట్టిన వాళ్ళు దయచేసి పశ్చాత్తాపడండి, సిగ్గుపడండి. పుస్తకాలు తగలబెట్టడం వల్ల ఏం జరిగేదంటే ఏముంది? స్తోత్రం. 4వ విషయం, 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను మీరు విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు. యు బికమ్ మోడల్ ఫర్ ఆల్ ద బిలీవర్స్ ఇన్ 2 ప్లేసెస్, మాసిడోనియా అండ్ అకయ. ఏమైంది? ఎందుకంటే ఏం జరిగింది? మీ యొద్ద నుండి అనగా మీలో నుండి, ఓ తెస్సలోనిక సంఘస్థులారా, తెస్సలోనిక విశ్వాసులారా, తెస్సలోనికలోని స్వార్థికులారా అని కాదు, తెస్సలోనిక విశ్వాసులారా, ఏమైందట? మోగింది, వినబడింది, ధ్వనించింది, ప్రతిధ్వనించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెస్సలోనిక పట్టణములోని ఏర్పరచబడినటువంటి దేవుని సంఘములో కొంతమంది విశ్వాసుల ద్వారా దేవుని వాక్యము పక్క ప్రదేశాల్లో, పక్క ప్రాంతాల్లో మ్రోగింది. బడి గంటలు, గుడి గంటలు మోగుతాయి.
స్కూల్ బెల్ అండ్ చర్చ్ బెల్ రింగ్స్. అలా మోగింది. ఏం మోగించారు వాళ్ళు? వాళ్ళ కులం గురించి మోగించారని కాదు, వాళ్ళ మతం గురించి, వాళ్ళ గోత్రం గురించి, వాళ్ళ గొప్పతనం గురించి, వాళ్ళ అలవాట్ల గురించి మోగించారని కాదు, వాళ్ళు దేవుని వాక్యాన్ని మోగించారు. నువ్వేం మోగిస్తున్నావు? మా నాన్న ఎవరో తెలుసా? మా అమ్మ ఎవరో తెలుసా? మా బంధువులు ఎవరో తెలుసా? నాకేమేమి వచ్చో తెలుసా? ఇవి మోగించుకుంటున్నారేమో. దేవుడి వాక్యం మీలోంచి మోగాలి. స్తోత్రం. హల్లెలూయా. దీని ద్వారా దేవుడి వాక్యం మోగింది. దానివల్ల ఏం జరిగింది? ఏం జరగలేదా? మాసిదోనియాలలో, అఖయలో ఉన్నటువంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? 8,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ పౌలు పాస్టర్ గారి ద్వారా, అపోలో ద్వారా అని కాదు, విశ్వాసులు కాదు. విశ్వాసులకు ఒక నడిపింపు దొరికింది. వాక్యం దొరికితే నడిపింపు దొరికినట్టే. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు మాతో మాట్లాడాడు అనుకోండి, ఒక నడిపింపు దొరికినట్లే. వాక్యం నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 4 విషయాలు నేను చెప్పాను. 1, శిష్యుల సంఖ్యను పెంచింది ప్రబలమైన వాక్యం. 2వది, యాజకుల యొక్క మత బదిలీ జరిగించింది. యాజకులకు మాంత్రికులలో మార్పును కలిగించింది. మాంత్రికుల చేత తగలబెట్టించింది దేవుడి వాక్యం. 2వది, 2 ప్రాంతాల్లోని ప్రజలకి నడిపింపును అనుగ్రహించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ముగించడానికి ముందుగా వాక్యము ప్రబలమవ్వాలి. పట్టణాల్లో, గ్రామాల్లో, వీధుల్లో, అన్ని ప్రాంతాల్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో, స్నాప్లో దేవుడి వాక్యం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.